సార్ మరి ఫ్రోజన్ షోల్డర్కి ట్రీట్మెంట్ ఏంటి సార్? ఓకే. ఫ్రోజన్ షోల్డర్ ట్రీట్మెంట్ అండి డయాబెటిక్, హైపోథైరాయిడ్, ఏదైనా ట్రామా హిస్టరీ ఉంటే వాటిని ట్రీట్ చేసుకోవాలి. డయాబెటిక్ కంట్రోల్లో ఉండాలి, థైరాయిడ్ ఉన్న కంట్రోల్లో ఉండాలి. 2 ఓవర్ యూజ్ షోల్డర్ యూజ్ చేసే వాళ్ళైనా కూడా కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి షోల్డర్ని. 3వది రెగ్యులర్గా షోల్డర్కి ఫిజియోథెరపీ లాగా ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి షోల్డర్ మూవ్మెంట్ కోసం. 4వది ఇంజెక్షన్ ఒకటి ఉంటుందండి, షోల్డర్ ఇంజెక్షన్. ఇంట్రా ఆర్టికులర్ జాయింట్ లేక ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఇంట్రా ఆర్టికులర్ స్టిరాయిడ్ ఇంజెక్షనే ఇచ్చేసి అంత షోల్డర్ని కొంచెం మొబిలైజ్ చేపిస్తాం, రిలీజ్ చేపిస్తాం అడేషన్స్. ఇది చేసిన తర్వాత బాగా ఫ్రీగా ఉంటుంది షోల్డర్ అంతా. నెక్స్ట్ అంతకుముందే మనం ఫిజియోథెరపీ కంపల్సరీ చేయించాలి. షోల్డర్ అబ్డక్షను, అడక్షను, పెండులం ఎక్సర్సైజెస్, వీటి వల్ల బాగా రిలీజ్ అవుతుంది, అడేషన్స్ అన్ని రిలీజ్ అయ్యి ఫ్రీ అవుతుంది. ఫైనల్ స్టేజ్లో ఇంకా అలా కాదు అంటే ఇంకా ఆర్థ్రోస్కోపీతో అడేషన్స్ అన్ని రిలీజ్ చేసి ఇలా ట్రీట్మెంట్ ఉందండి ఫ్రోజన్ షోల్డర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.